హలో మై యూట్యూబ్ ఫ్యామిలీ, అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. చాలా సూపర్‌గా ఉన్నాను. ఎందుకంటే వెదర్ చాలా బాగుంది కాబట్టి. చూసారు కదా, వెదర్ చాలా చల్లగా మారిపోయింది. ఫుల్ గాలండి, అసలు పెద్ద పెద్ద గాలి. అసలు మనుషులు కూడా ఊగిపోయేలాగా వచ్చింది. తర్వాత చూసారు కదా కారుది కవర్ ఎలా ఊగిపోతుందో అలాగన్నమాట. ఇంకా చెట్లు కూడా అసలు చూడండి భయంకరంగా ఊగిపోతున్నాయి. ఇంకా మా బాబు ఇలా ఆడుకున్నారు. ఇంకా చూసారు కదా, ఇలాగ చిన్న చిన్నగా స్టార్ట్ అయింది వర్షం. ఇంకా పెద్ద వానలాగా స్టార్ట్ అయిపోయింది. ఇంకా చాలాసేపు షాప్లో కూర్చొని ఇంకా ఇంటికి వెళ్ళిపోయానన్నమాట నేను. ఇంకా ఇంటికి వచ్చాక మా బాబు అయితే చాలా రోజులు మట్టి మమ్మీ చదివించు, ఎగ్జామ్ బాగా రాయాలి అంటున్నాడు. నాకు ఆ షాప్ నుంచి వచ్చేపాటికి అలసిపోతున్నాను, చదవలేకపోతున్నాను. ఇవాళ కొంచెం ఎర్లీగా వచ్చాను కాబట్టి చదివిద్దామనేసి చదివిస్తున్నాను. అండ్ అలాగే వర్షం పడింది కదా, ఇంకా పొటాటో చీజ్ బాల్స్ చేద్దామనేసి ఇంకా స్టార్ట్ చేసేద్దాం. ఇంకా చూసారు కదా, ఇలా బంగాళదుంపలు ఇలా ఉడికించేసుకొని ఇలా పప్పు గుత్తితో ఇది చేస్తుంటే ఈ ఫోన్ పట్టుకొని అస్సలు నా మాట వినట్లేదన్నమాట. అందుకనేసి ఇంకా ఫోన్ పక్కన పెట్టేసి ఇలా స్మాష్ చేసేసాను. దీంట్లోనే కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని కారం మీకు ఇష్టమైతేనే వేసుకోండి. కారం పసుపు నేనైతే కొంచెం కొంచెమే వేసాను. ఇంకా దాంట్లోనే మిరియాల పొడి వేసుకోండి, కొత్తిమీర, కొంచెం ఉల్లిపాయలు, అలాగే బ్రెడ్ క్రమ్స్ వేసుకోండి. ఒకవేళ బ్రెడ్ క్రమ్స్ లేకపోయినా అసలు మీరు బ్రెడ్ క్రమ్స్ బదులు కార్న్ స్టార్చ్ అంటారు కదా, కార్న్ఫ్లోర్ పౌడర్, అది వేసుకుంటే ఇంకా బెటర్ రిజల్ట్స్ ఉంటాయి మీకు. అది వేసుకోవాలి. నేను అల్లం వెల్లుల్లిపాయలు గరం మసాలా వేయడం మర్చిపోయాను, లాస్ట్లో యాడ్ చేశాను, అది కూడా చూపిస్తాను. అలా మిక్స్ చేసేసుకోండి. ఇంకా చూసారు కదా, ఇలా మిక్స్ చేసేసుకోవాలి మెత్తగా. వేడిగా ఉందండి, పొగలు వస్తుంది, అందుకే ఆపాను. ఇదిగోండి ఇలాగ గరం మసాలా వేసేసుకొని మొత్తం కలిపేసుకోవాలి. ఇదిగోండి ఇలా బాల్స్ చూసారు కదా, ఇలా బాల్లా చేసుకొని మధ్యలో ఈ చీజ్, నేనైతే అమూల్ చీజ్ తీసుకున్నాను, మీరు ఏదైనా చేసుకోవచ్చు. ఇంకా ఇలాగ రౌండ్లో చుట్టేసేసి ఎగ్ బీట్ చేశాను, దాంట్లో వేస్తున్నాను. మీరు ఒకవేళ వెజిటేరియన్స్ అయితే మీరు కార్న్ పౌడర్ వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని కలిపేసుకొని ఇలాగా మీరు దాంట్లో డిప్ చేసుకోవచ్చండి. ఇలా చూసారు కదా, బ్రెడ్ క్రమ్స్ రాసేసి ఇలా నూనెలో ఫ్రై చేసేసుకున్నాను. అంతే, చాలా సింపుల్ రెసిపీ అండ్ టేస్టీగా కూడా ఉంది. కాకపోతే నాకు 1-2 పగిలినాయి, మరి ఎందుకనో. బట్ టేస్ట్ మాత్రం బాగుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇంకా మేమైతే సర్వ్ చేసేసుకొని తినేస్తున్నాము. చాలా సూపర్గా వచ్చినాయి. బట్ ఏంటంటే 1-2 పగిలినాయి. అది ఎందుకు పగిలినాయో నాకు అర్థం. ఇదండి వాళ్ళ షార్ట్ వ్లాగ్ ఇది. అండ్ ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా ప్లీజ్ కామెంట్స్లో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీ దయతో నాకు 500 సబ్స్క్రైబర్స్ అయ్యారు. చాలా చాలా థ్యాంక్ యూ అండి. అందరికి కూడా, నా సబ్స్క్రైబర్సే కాదు, నాకు వస్తున్న వ్యూస్, నాకు వస్తున్న అందరూ ఎంతమంది చూస్తున్నారో అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ అండి. సక్సెస్ ఊరకనే రాదు కదా, కష్టపడితేనే వస్తుంది. బట్ నేను జాబ్ చేస్తూ ఈ వ్లాగ్స్ చేయాలంటే కొంచెం కష్టంగా ఉంది, అందుకని అప్పుడప్పుడే అప్లోడ్ చేస్తున్నాను. ప్లీజ్ దయచేసి నన్ను అర్థం చేసుకుని నా వీడియోస్ని కూడా చూడండి. అందరూ షార్ట్స్ ఎక్కువ చూస్తున్నారు, వీడియోస్ కూడా కొంచెం మీ టైంని కేటాయించి ప్లీజ్ నా వీడియోస్ కూడా చూడండి. వ్లాగ్స్, ఇలా మినీ వ్లాగ్స్ అప్పుడప్పుడు చేస్తాను. టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉన్నాయండి చీజ్ బాల్స్. ఓకేనా, అండ్ బాయ్ అండి. నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం మర్చిపోవద్దు. నా వీడియోస్ మీకు వస్తాయి అలా చేస్తేనే, లేదంటే రావండి. ఓన్లీ సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు ఉపయోగం లేదు కదా. మీరు బెల్ ఐకాన్ కూడా నొక్కితే నా వీడియోస్ మీకు చేరుతాయి అండ్ మీరు నా వీడియో నచ్చితే చూడగలుగుతారు. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్. బాయ్ బాయ్, గుడ్ నైట్.